నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతుందా? సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నిలువునా మునిగిపోతున్నారా? ఇకపై డిజిటల్ దొంగల ఆటలు సాగవు. ఎందుకంటే ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మీ డబ్బును కాపాడుకునేందుకు ఒక శక్తివంతమైన కిల్ స్విచ్తో పాటు కొత్త నిబంధనల్ని ప్రవేశపెట్టింది. ఒక్క క్లిక్తో మీ ఖాతాను ఎలా లాక్ చేయొచ్చు, 10,000 రూపాయల పైన జరిపే లావాదేవీల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇలాంటివి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ ముప్పును అరికట్టేందుకు ఆర్బీఐ ఒక చర్చా పత్రాన్ని రిలీజ్ చేసింది. ఆన్లైన్ ఫ్రాడ్స్ను అడ్డుకోవడానికి బ్యాంకు బదిలీలపై సమయ పరిమితి విధించడం, సీనియర్ సిటిజన్లకు అదనపు భద్రత కల్పించడం వంటి విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రపోజల్స్పై మే 8 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపొచ్చు. ఆర్బీఐ ప్రతిపాదించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది 1 అవర్ వెయిటింగ్ రూల్. వ్యక్తులు లేదా చిన్న వ్యాపార సంస్థలు జరిపే 10,000 రూపాయల పైబడిన నగదు బదిలీలపై 1 గంట పాటు సమయ పరిమితి విధించనున్నారు. అంటే మీరు డబ్బు పంపిన వెంటనే అవతలి వారికి చేరకుండా కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్లో ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే ఆ లావాదేవీని వెంటనే నిలిపివేసే అవకాశం ఉంటుంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ మోసాల్లో దాదాపు 98.5% విలువ ఈ 10,000 పైబడిన లావాదేవీల వల్లే జరుగుతుంది. అందుకే ఈ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆర్బీఐ కఠిన నిబంధనలు తెస్తోంది. ఈ 1 గంట నిరీక్షణ వల్ల నేరగాళ్లు మన ఖాతా నుంచి డబ్బులు కాజేసినా అవి వారి చేతికి చిక్కకుండా అడ్డుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అదనపు ధృవీకరణ అవసరమని పేర్కొంది. దీని ప్రకారం వృద్ధులు పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు వారు ముందుగా ఎంపిక చేసుకున్న ఒక నమ్మకస్తుడైన వ్యక్తి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాల నుండి వారిని రక్షించవచ్చు. వినియోగదారులకు తమ ఖాతాలపై పూర్తి నియంత్రణ ఇచ్చేందుకు కిల్ స్విచ్ అనే ఆయుధాన్ని ఆర్బీఐ అందిస్తుంది. ఒకవేళ మీ ఖాతా హ్యాక్ అయినట్లు లేదా అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తిస్తే కేవలం 1 క్లిక్తో మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఐవీఆర్ ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను తక్షణమే నిలిపివేయచ్చు. మళ్ళీ మీరు బ్యాంకుకు వెళ్ళి ధృవీకరించుకునే వరకు ఆ ఖాతా నుంచి ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరగవు. దొంగలించిన డబ్బును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వాడే మ్యూల్ అకౌంట్లపై కూడా ఆర్బీఐ కన్నెర చేసింది. సరైన వివరాలు లేని ఖాతాల్లో ఏడాదికి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు జమ కాకుండా పరిమితి విధించనుంది. ఎవరైనా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరపాలనుకుంటే తమ వ్యాపార ప్రొఫైల్, ఆదాయ వనరులకు సంబంధించిన అదనపు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల మనీ లాండరింగ్ లాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుంది. గత దశాబ్ద కాలంలో డిజిటల్ చెల్లింపులు 53% వృద్ధి చెందగా అదే సమయంలో మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. 2021లో 2,60,000కు పైగా ఉన్న సైబర్ ఫ్రాడ్ కేసులు 2025 నాటికి ఏకంగా 28 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మోసపోయిన నగదు విలువ కాకుండా 551 కోట్ల రూపాయల నుండి 22,931 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తెస్తున్న ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి సొమ్ముకు కొండంత అండగా నిలుస్తాయని ఆశించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.